కంచి టిష్యూ సారీస్ అండి. దట్టు పార్సీ ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుందండి. ఫస్ట్ ఎల్లో షేడ్ అండి, గోల్డెన్ షేడ్ లా ఉంటుంది. చాలా బాగుంటుందండి. డిజైన్ అయితే సూపర్ ఉంది అని చెప్పచ్చు. అండ్ బ్యాక్ సైడ్ పోర్షన్ చాలా బాగా నీట్గా వీవ్ చేపించిండారండి. ఏమి గుచ్చుకోదండి, అంత బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చి మీకు పింక్ కలర్ షేడ్ అండి. కొంచెం పింక్ మిక్స్ అయిన షేడ్, ఆనియన్ పింక్, లైట్ అండి. చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ పోర్షన్ చూస్తా మీకు తెలుస్తుంది. పింక్ కలర్ షేడ్ అండ్ గ్రీన్ కలర్ అండి. నెక్స్ట్ సీ గ్రీన్ చెప్పచ్చు. చూడండి, ఇదే సీ గ్రీన్ కలరు, బ్లూ మిక్స్ గ్రీన్ అండి. బ్యాక్ సైడ్ పోర్షన్ కూడా గుచ్చుకోదండి, చాలా బాగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చి మీకు పీచ్ కలర్ షేడ్ అండి. చూడండి, పీచ్ కలర్ ఇక్కడ గుర్తవుతుంది, అందుకే నేను చూపిస్తాను. బ్యాక్ సైడ్ పోర్షన్ చాలా బాగుంటుందండి. కలర్ కాంబినేషన్ అన్నీమే చాలా బాగుంటుంది. పార్సీ ఎంబ్రాయిడరీతో ఇచ్చారు. సెమీ కంచి టిష్యూ సారీస్ అండి. ఇది చూడండి, పెట్టి పాయింట్ వర్క్ అని పెళ్లి చాలా బాగుంటుంది. పార్సీ ఎంబ్రాయిడరీ వర్క్ చెప్తారు. అండ్ మీకు బ్యాక్ సైడ్ పోర్షన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. నీట్ ఫినిషింగ్తో చెప్పిచ్చారు. అండ్ మీకు గుచ్చుకోదు. సారీ ఆల్ ఓవర్ ఇట్లాంటి జకార్డ్ వివింగ్ బుట్టీస్ వస్తుందండి. జకార్డ్ వీవింగ్ బుట్టీస్ అక్కడక్కడ వస్తుంది. సెమీ కంచి టిష్యూ సారీస్ అండి. జకార్డ్ వీవింగ్ బుట్టీస్ వస్తుందండి. అండ్ బోత్ సైడ్స్ ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుంది. అండ్ చాలా బాగుంటుందండి. ఓపెన్ చేసి చూపిస్తాను. పళ్ళు చూడండి, రిచ్ బ్రొకేడ్ పళ్ళు అండి. ఎంత బాగా ఇచ్చారు, వావ్ అండి, సూపర్ ఎక్సలెంట్ గా ఉంది పళ్ళు అయితే. అండ్ పళ్ళులో కూడా మీకు పార్సీ ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుంది. అండ్ మీకు బ్లౌజ్ లో కూడా బ్రొకేడ్ వివింగ్ బ్లౌజ్ అండి. బ్రొకేడ్ వివింగ్ బ్లౌజ్ కి చూడండి, బ్రొకేడ్ వివింగ్ బ్లౌజ్ కి మీకు బార్డర్ కి హ్యాండ్స్ కి ఎంబ్రాయిడరీ వర్క్ చేపించారు. మనం బ్లౌజ్ ఎంబ్రాయిడరీకి 5,000 6,000 ఇస్తాము, 10,000 ఇస్తామండి. ఇప్పుడు ఈ సారీకి మనం ఎంత లైక్ అమౌంట్ ఎంత పడుతుందో థింక్ చేసి చూడండి. బట్ మనం వచ్చి సారీయే అంత తక్కువ రేట్ ప్రైస్కి ఇస్తా ఉన్నాము, ఇంత మంచి వర్క్తో. అండ్ హోల్సేల్ ప్రైస్ ఇస్తా ఉన్నామండి. చాలా బాగుంటుందండి. అండ్ బోత్ ద సైడ్స్ ఎంబ్రాయిడరీ బార్డర్, ఓవరాల్ వ్యూ చూడండి ఎంత బాగుంది. ఎట్లా అంట